వాళ్ళే పిలిచి వాళ్ళే ఇలా ఇన్సల్ట్ చేసి నీ మూలంగానే నువ్వే మోసగత్తెవి. మళ్ళీ మెంటల్ డ్రామా, మళ్ళీ ఈ ఇంజస్టిస్ భరించడానికైతే నాకు ఓపిక లేదు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సింగర్ సునీత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా పాడుతా తీయగా ప్రోగ్రాంలో ఈమె ముగ్గురు జడ్జెస్లో ఒకరిగా వ్యవహరిస్తుండగా ప్రవస్తి అనే కంటెస్టెంట్ సునీతపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తన మీదున్న కోపంతోనే ఆ షో నుండి తనని ఎలిమినేట్ చేసిందని, ఇతర జడ్జెస్ కి కూడా తన గురించి నెగిటివ్ గా చెప్పిందని మీడియాలో వాపోవడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన సింగర్ సునీత, మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది, కానీ నువ్వు ఎలిమినేట్ అయిన వెంటనే మీ అమ్మ స్టేజ్ పైకి వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీని పక్కన పెట్టి నిన్ను లాక్కెళుతూ నా మొహం మీదే చెయ్యి చూపించి అంతా నీ మూలంగానే జరిగింది, నువ్వు మోసగత్తవి, నువ్వు నీ పిల్లలు నాశనమైపోతారు అని శాపనార్థాలు పెట్టినప్పుడు అది నీకు కరెక్ట్ అనిపించిందా? అంతేకాకుండా నువ్వు ఎలిమినేట్ అవ్వగానే నేను అందరికీ పార్టీ ఇచ్చినట్లు ఆరోపిస్తున్నావు. అక్కడ జరిగిన పార్టీలో నువ్వు కూడా కేక్ తిన్నావు, ఎంజాయ్ చేశావు. ఎటు నుండి ఎటో తీసుకెళ్లి అబద్ధాలు ఎందుకు చెబుతున్నావు? ఇక కీరవాణి గారు సింగర్స్ పెళ్లిలో పాడటం గురించి మాట్లాడితే నువ్వు చాలా బాధపడ్డావు, కానీ నేను ఇప్పటికీ పెళ్లిలలో పాడతాను, చాలా మంది సింగర్లు కూడా పాడుతూ ఉంటారు, ఒకవేళ ఫీల్ అవ్వాల్సి ఉంటే ముందుగా మేమవ్వాలి, కానీ కీరవాణి గారు నిన్నన్నట్లు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? అందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు మీ అమ్మ స్టేజ్ మీద చేసిన డ్రామాలు, మీ అమ్మ నన్ను తిట్టిన మాటలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి, త్వరలోనే ఛానల్ వారు బయట పెడతారు, అప్పుడు నిజానిజాలు అందరికీ తెలుస్తాయి. నువ్వు మీ అమ్మ ఓటమిని అంగీకరించలేక ఆవేశంలో ఇదంతా చేస్తున్నారు. కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి గెలుపు రెండూ ఉంటాయి, కానీ ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే జీవితంలో ఏది తీసుకోలేం. సీనియర్స్ అంటే గౌరవం ఉండాలి, పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో ఉండేలా చూసుకోవాలి. గెలిచినప్పుడు వచ్చి మా కాళ్ళకి దండం పెడుతూ ఓడిపోతే ఇలా బయటికి వెళ్లి విమర్శించడం తప్పని ఇకపైన ఆచితూచి నిర్ణయం తీసుకోమని చెప్పడంతో సింగర్ సునీత వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు సునీత తన మొదటి భర్తకి ఎందుకు విడాకులు ఇచ్చింది? తన కొడుకు కెరియర్ కోసమే రెండో పెళ్లి చేసుకుందా? ఎంఎం కీరవాణి వల్లే సునీత స్టార్ సింగర్ గా ఎదిగిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సునీత ఉపద్రష్ట అలియాస్ సింగర్ సునీత. ఈమె 1978 మే 10న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఉపద్రష్ట నరసింహారావు, తల్లి సుమతి. ఇక ఈమె తండ్రి సంగీత విద్వాంసుడుగా ఉంటూ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తల్లి చిన్నపిల్లలకి సంగీతం నేర్పిస్తూ అలా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించేవారు. ఇక సునీత 4 ఏళ్లున్నప్పటి నుండే తన తల్లి ఈమెకి బేసిక్ సంగీతం నేర్పించగా ఆ తర్వాత ఈమెకి సంగీతంపై పెరిగిన మక్కువని చూసి సూర్యారావు గారి వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడానికి చేర్పించింది. అలా 5 ఏళ్లు అక్కడే ట్రైనింగ్ అయ్యాక సునీత సూర్యారావు గారితో కలిసి సంగీత కచేరీల్లో పాల్గొని ఆల్ ఇండియా రేడియోల్లో పాడుతూ ఉండేది. ఇక సునీత తన స్కూలింగ్ ని గుంటూరులోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుకుంటూనే అనేక సంగీత పోటీల్లో పాల్గొని ప్రైజెస్ ని కూడా గెలవడంతో తనకి సంగీతం మీద ఉన్న పట్టుని చూసి సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్కాలర్షిప్ కూడా రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఎన్ని సంగీత కచేరీలు చేసినా, ఎన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నా అంతలా డబ్బు గానీ జనాల్లో గుర్తింపు గానీ రాకపోవడంతో సునీత సినిమాల్లో సింగర్ అవ్వాలనుకుంది. ఇక ఈమె తండ్రి కూడా అందుకు సపోర్ట్ చేస్తూ తను చేస్తున్న జాబ్ ని కూడా వదిలేసి కూతురు మీదున్న నమ్మకంతో ఫ్యామిలీని తీసుకుని హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అదే సమయంలో ఈటీవీ కూడా స్టార్ట్ అవ్వడం, అందులో పాడితే ఈజీగా ఛాన్సులు వస్తాయని ట్రై చేసే క్రమంలో ఆ ఛానల్లో పనిచేస్తున్న కిరణ్ కుమార్ అనే అతన్ని కలవగా అతని సహాయంతోనే ఈటీవీలో కొన్ని సంగీత కార్యక్రమాల్ని కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా కిరణ్ కుమార్ తనకి తెలిసిన నాగరాజ్ అనే వ్యక్తితో సునీతకి ఏవైనా అవకాశాలుంటే చెప్పమని అడగగా అదే టైంలో శశిప్రీతం అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కొత్త సింగర్స్ కోసం ట్రై చేస్తున్నాడని తెలుసుకొని అతనికి సునీత గురించి చెప్పగా అతను మరుసటి రోజు సునీతని ఆడిషన్ కి పిలిపించాడు. ఇక అలా కిరణ్ కుమారే సునీతని పికప్ చేసుకోవడం, డ్రాప్ చేసుకోవడంతో సునీత తల్లిదండ్రులు కూడా కూతురికి ఛాన్స్ రావాలని సపోర్ట్ చేస్తుండేవారు. అలా ఆడిషన్ చేసిన శశిప్రీతం కి సునీత వాయిస్ బాగా నచ్చి ఇమీడియట్ గా ఒక పాట పాడే ఛాన్స్ ఇచ్చాడు. ఆ టైంలోనే రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీతోనూ సునీతకి మంచి పరిచయం ఏర్పడింది. ఇక అలా గులాబీ మూవీ 1995లో రిలీజ్ అవ్వడంతో పాటు సునీత అందులో పాడిన ఈ వేళలో నువ్వు అనే పాటకి మంచి గుర్తింపు వచ్చినా ఆ తర్వాత ఈమెకి ఛాన్సులు మాత్రం రాలేదు.
ఇందుకు కారణం ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్. అలా 2 సంవత్సరాలు పెళ్లి ఈవెంట్స్లో కచేరీల్లో పాడుతూ అలా వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించే క్రమంలో తనకి కిరణ్ కుమార్తో ఏర్పడిన పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా చిన్నప్పటి నుండి ఫ్యామిలీ కోసం తను పడే కష్టాన్ని కిరణ్ కుమార్ బాగా అర్థం చేసుకోవడంతో సునీత సింగర్గా తన కెరియర్ని వదిలేసి అతన్ని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ ఈమె తల్లిదండ్రులు వీరి ప్రేమ గురించి తెలుసుకొని పెద్దగా గొడవలు చేస్తూ సునీతని కొట్టి తిట్టి హౌస్ అరెస్ట్ చేసిన కిరణ్ కుమార్తో అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న 19 ఏళ్ల సునీత ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయ్యింది. అలా కొన్నాళ్ళు వీరిద్దరూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగా కూతురు మీద డిపెండ్ అయి ఉన్న తల్లిదండ్రులు కొన్ని రోజులకే వీరిని కలవడంతో మళ్ళీ తన ఫ్యామిలీ సపోర్ట్తో సునీత సింగింగ్ కెరియర్ని కొనసాగించాలనుకుంది. కానీ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న కిరణ్ కుమార్ ఎంత వద్దని చెప్పినా ఈమె వినకపోవడంతో మొదట్లో కిరణ్ కుమార్ తనకి తెలుసున్న కాంటాక్ట్స్తోనే ఈమెకి ఛాన్స్లు ఇప్పిస్తూ ఉండేవాడు. అందులో ఎగిరే పావురమా అనే మూవీలో తను పాడిన అన్ని సాంగ్స్ బాగా హిట్ అవ్వడంతో ఎంఎం కీరవాణి గారు సునీతకి సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనే మూవీకి ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ మూవీలో 4 పాటలు పాడగా అప్పటి నుండి సునీత తన కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా మురారి, నా మనసిచ్చారా, ఆది, ఎలా చెప్పను, సీతయ్య అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో పాటలు పాడే క్రమంలోనే 2000 సంవత్సరంలో ఆకాష్ అనే అబ్బాయికి, 2004లో శ్రేయ అనే కూతురికి జన్మనిచ్చింది. ఇక అప్పటి వరకు అన్నీ బాగానే సాగినప్పటికీ కిరణ్ కుమార్కి సునీతపై రోజు రోజుకి అనుమానాలు మొదలై మద్యం తాగడం మొదలెట్టాడు. దీంతో తరచూ ఈమెను కొడుతూ తిడుతూ పాటలు పాడడం వదిలేయమని చెప్పగా అందుకు తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి సునీత సింగింగ్ కెరియర్ని వదిలేయలేక తన భర్తకి విడాకులు ఇవ్వమని అడిగినా అతను ఇవ్వకుండా టార్చర్ని పెట్టేవాడు. ఇక ఒక స్టేజ్లో వీరి గొడవలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడంతో అప్పటి నుండి సునీత గురించి మీడియాలో హల్చల్ అవ్వడం మొదలైంది. ఇక అలా అప్పటి నుండి భర్త నుండి దూరంగా ఉన్న సునీత కీరవాణి గారి సపోర్ట్తో కొద్ది రోజుల్లోనే స్టార్ సింగర్గా ఎదిగింది. అలా ఆ మధ్యలో సునీత మధు గౌడ్ అనే పొలిటీషియన్ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు రాగా ఆ వార్తలపై సునీత ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ తను మధు గౌడ్ని 2 సార్లు మాత్రమే కలిసిందని, అది కూడా ఒకసారి పార్టీలోనే తప్ప అంతకు మించి తామిద్దరి మధ్య ఏమీ లేదని చెప్పి ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ విఎన్ ఆదిత్యని కూడా సునీత పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వచ్చినా ఆ వార్తల్లో కూడా ఎటువంటి నిజం లేదని తేలిపోయింది. ఇక ఇదిలా ఉంటే సునీతతో తన భర్త తరచూ గొడవలు పడడంతో పెద్దలంతా పంచాయతీ పెట్టి కొంత డబ్బుని సెటిల్ చేసి 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకొని తన 2 పిల్లల బాధ్యతల్ని సునీతని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సౌందర్య, సిమ్రాన్, జ్యోతిక లాంటి స్టార్ హీరోయిన్లకి డబ్బింగ్ చెబుతూ 3000 సాంగ్స్ ని పాడి తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇక ఈమె ఎంత సక్సెస్ అయినా కూడా తరచూ తన పెళ్లి గురించి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండేది. ఈ క్రమంలోనే రామకృష్ణ వీరపనేని అనే బిజినెస్ మ్యాన్ మరియు ప్రొడ్యూసర్ ని సునీత ఒక ఫంక్షన్ లో కలవడం జరిగింది. అలా ఇతను జయం మనదేరా, బాబీ, స్వప్నలోకం లాంటి మూవీస్ లో సపోర్టింగ్ పాత్రలు చేసిన వాటి వల్ల తనకి ఎలాంటి పేరు రాకపోవడంతో ఆస్ట్రేలియాకి వెళ్ళి డిజిటల్ మీడియాకి సంబంధించిన కోర్సెస్ని చేసి అక్కడే కొన్ని సంవత్సరాలు జాబ్ కూడా చేశాడు. ఇక అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చి మ్యాంగో మ్యూజిక్ అనే కంపెనీని స్టార్ట్ చేయగా తనకి అప్పటికే పెళ్ళై విడాకులై ఉండడంతో మ్యాంగో మ్యూజిక్ లో సునీత పాటలు పాడే క్రమంలో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా దిల్ రాజు, రామకృష్ణ వీరపనేని కలిసి 2000 యూట్యూబ్ ఛానళ్ళకి పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మెయింటైన్ చేస్తూ వాటితో పాటు ఒక ఎంఎన్సీ కంపెనీని కూడా రన్ చేస్తుండడం గమనార్హం. ఇక సునీతకి రామకృష్ణ వీరపనేనికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి 2021లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ సునీత తన కొడుకు ఆకాష్ని హీరోని చేయాలనే కండిషన్తోనే రెండో పెళ్లి చేసుకుందనే వార్తలు రాగా అందుకు తగినట్లే ఆకాష్ని హీరోగా పెట్టి సర్కార్ నౌకరీ అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినా అంతలా గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు శివ డైరెక్షన్లో రామకృష్ణ వీరపనేని ప్రొడ్యూసర్గా రెండో మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసుకొని రిలీజ్కి రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. మీకు సునీత పాడిన పాటల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ సింగర్ సునీత గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.